ఏం పేరు పేరు? నా పేరు లక్ష్మే. ఏం పని చేస్తుంటావు? నేను కూలీనాలు చేసుకుంటా. వ్యవసాయం లేదా? లేదు. ఇక్కడ అందరికి ఉంటుంది కానీ 2-3 ఎకరాలు ఉంటుంది కదా. ఉంటుంది. మొత్తం భూమి మొత్తమే లేదా? లేదు. అవునా? ఇది మీ చుట్టుపక్కల మొత్తం మూసి ఉంది కదనే, ఏమైనా ఇబ్బంది అవుతుందా మూసి వల్ల మీకు? ఇక అవుతుంది కాదా, కాకపోతే ఏం చేస్తాం, అయితేనే ఉంది, పోతూనే ఉంది, నడుస్తూనే ఉంది. ఇకేమో ఇంటికి సర్వ ఇబ్బంది. ఏమి ఇబ్బంది అయితే మన రోగాలు ఏమైనా వస్తా ఉన్నాయా? రోగాలు వస్తున్నాయి. ఎందుకు వస్తాయి? పశువుల కష్టం, మనుషుల కష్టం, రోగాలు వస్తున్నాయి, రొప్పులు వస్తున్నాయి, పోతూనే ఉన్నాయి, అయితేనే ఉన్నాయి, తీసుకుపోతూనే ఉన్నాయి, కష్టం చేస్తూనే ఉన్నాయి, అయిపోతూనే ఉన్నాయి. అంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏదో మూసి ప్రక్షాళన చేస్తామంటారు. 10 ఏళ్ళు కేసీఆర్ కూడా అదే మాట ఏ చేయలేకపోయాడు. నువ్వు ఏలేగా నేను చేసి చూపిస్తాను నేను అంటా ఉండు. చేస్తే మంచిదేనా? చేస్తే మంచిదే. కేసీఆర్ మీద చేస్తే మంచిదే. నీళ్లు తాగేది ఒకప్పుడు. చెప్పే మూసి వాటర్ తాగేదా? మూసి వాటర్ ఒక 40-50 ఏళ్ల క్రితం ఆ నీళ్లు తాగేది. అయినా కానీ ఇప్పుడు అది ఏమి లేకుండా అయిపోయింది. మొత్తం కలుస్తాం మన ఫ్యాక్టరీలలో ప్రతి ఒక్క వాటర్ అందులోనే పోస్తారు. కెమికల్స్ కూడా తెచ్చి అందులో పోస్తారు. పోసి అన్ని చనిపోవడము, రకరకాల ఇబ్బందులు జరుగుతుంటాయి అన్నట్టు. అట్లా సాయంత్రం కాగానే వాసన వస్తుందానే? బాగానే వస్తుంది. ఒక్కొక్కసారి వస్తాయి, ఒక్కొక్కసారి రావు. గాలి తీరు అట్లా మొత్తం కలుషితమైంది వాటర్ అంతా. ప్రక్షాళన చేస్తే చాలా బాగుంటది. ప్రతి రైతుకు ఆరోగ్యంగా బతకగలుగుతాడు, పశువులకు బతకగలుగుతాయి, అన్ని బాగానే ఉంటాయి. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వ్యవసాయానికి మొత్తం అదే వాటర్ వాడతారు కదా? అదే వాటరు ఒక ఒలిగొండ దాకా పోతాయి. అవి మామూలు కాదు, చాలా దూరం పోతాయి ఆ నీళ్ళు. అందరికి ఇబ్బందే. ఈ ప్రాంతం మొత్తం, ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళకి అందరికి ఇబ్బందులు ఉంటాయి ప్రతి ఊరుకు. ఏమేమి ఇబ్బంది అయితే? రోగాలు అంటే ఏమేమి వస్తూ ఉంటాయి? ఈ పనులు చేస్తే ఈ కాళ్ళన్నీ జడిపోతాయి. కాళ్ళు గోకుడు, గులగుల, దురద. ఈ నాగన్లు దున్నే వాళ్ళకు చాలా బాధ. ఇప్పుడు నాగన్లు ఎవరు దుంతలేరు కానీ ఆ పొలాలలో దిగితే చాలు అన్ని దురద వస్తుంది. అటువంటి సమస్యలు ఉన్నాయి. రేవంత్ పరిపాలన ఎట్లా? బాగానే ఉందానే? నంబర్ 1 ఉన్నది. నంబర్ 1 రేవంత్ పరిపాలన ఉండబట్టుగానే ఇప్పుడు హైదరాబాద్ తెచ్చి అవన్నీ ఊలగొడుతున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది వీళ్ళది, కేసీఆర్ వాళ్ళది పద్ధతి కాదనే కాదు. ఆయనే చెప్పిండు. టీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళు మంచి చేసినాం, 10 నెలల్లో మొత్తం ఆగం చేసినట్టు ఉండు. తప్పు, ఏం ఆగం చేయలే, అన్ని కరెక్టే నడుస్తూనే ఉన్నాయి. ప్రతి పథకాలు అన్ని అమల్లో ఉంటూనే ఉన్నాయి. బస్సు ఫ్రీ ఇచ్చిండు, 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చిండు, ఇంకేమి కావాలి? ఇప్పుడు ఇవన్నీ మంచి పనులే కదా. ఎవరెక్కడ ఎమ్మెల్యే ఎవరు, ఎంపీ ఎవరు? మన ఎమ్మెల్యే ఈయన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ, కుంభం అనిల్ గారు ఎమ్మెల్యే గారు. గెలిచిన తర్వాత తిరుగుతారా? చాలాసార్లు తిరుగుతాడు. ప్రతి ఒక్కరు చనిపోయినా, ఏదైనా ఆపద వచ్చినా ప్రతి ఒక్కరిని ఆదుకుంటారు. 15,000 రూపాయలు ఇచ్చిపోతారు. అన్ని బాగానే చూసుకుంటాడు ఆయన. ఇద్దరు ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు అందుబాటులో ఉంటారు. కుంభం అనిల్ అయితే ఇంకా 24 గంటలు అందుబాటులో ఉంటాడు. ప్రతిరోజు మా టౌన్లో ఉంటాడు, భువనగిరి టౌన్లో. పోయి కలవాలంటే కూడా కలుస్తాడు. టీఆర్ఎస్ పార్టీ ఉందా? ఏమన్నా కథం అయిందా? ఇంకా టీఆర్ఎస్ పార్టీగా ఇప్పుడే కథం కాదు కదా, టైం పడుతుంది. కానీ వాళ్ళది ఏం నడుస్తలేదు అంతే. కానీ కొన్ని రోజులు టైం పడుతుంది. మూసీ ప్రక్షాళన జరగవలసిందే. జరిగితే మంచిగా ఉంటుంది. మీరు కూడా సహకరించాలి. కానీ ఏదో రిపోర్టర్స్ కానీ తీసుకొచ్చి ఏదో వాళ్ళు ఎట్లా అన్నారు ఇట్లా అన్నారు అని కాదు, మీరు కూడా దానికి సహకరిస్తే చాలా బాగుంటుంది. అందుకే ఇటు ఈ ఊరికి వచ్చిన, అంటే మీరంటేనే పార్టీతో సంబంధం లేకుండా మాట్లాడతారు కదా, అందుకే ఇటు వచ్చిన. సో జరగాల్సిందే అంటారు. జరగవలసింది.